బ్యాక్‌గ్రౌండు హ్మ్. ఇంకా అంతే కదా అన్న? ఇంకేం వేరేటివున్నాయా? సో, మనం కొన్ని వెబ్‌సైట్స్‌లో నుంచి ఫాంట్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం చెప్తా అని చెప్పా. ఓకేనా? ఆ! అన్న. సో, ఫాంట్స్. నిన్న నిన్న చెప్పిన సబ్జెక్ట్ ఆల్మోస్ట్ అంటే కొంతవరకైతే నువ్వు ప్రాక్టీస్ చేయగలిగావు. సో, నువ్వు చేసిన వర్క్‌లో నుంచి నేను కొంచెం డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఓకే. నువ్వు కట్ చేసావు కదా ఇమేజ్. ఆ! అన్న. కట్ సో, చేశా. ఇది కొంచెం ఇంకా ప్రాపర్‌గా కటింగ్ రావాలి. కటింగ్ అంటే 100% రావట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి జా లైన్ దగ్గర కొంచెం డీటెయిలింగ్ రావాలి. ఓకే. సో హెయిర్ కట్ అనేది వదిలేసాను. హెయిర్ కటింగ్ తర్వాత చెప్తాను చెప్పా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి, ఇన్సైడ్ కూడా వదిలేసాను. ఇన్సైడ్ కూడా కట్ చేసుకొని డిలీట్ చేయాలి. అదొకటి వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కూర్చున్న షాట్ తీసుకున్నాం కదా నువ్వు. సో అవునన్న. మనకి కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పైన మీకు వర్క్ చేసి చూపిస్తా. ఇక్కడ లాక్ తీసేసుకున్నా. నేను కొంచెం రఫ్గా చెప్తాను కంటెంట్. ఇదంతా కూడా మీకు సెట్ అయింది అంటే బ్యాక్గ్రౌండ్లో వేరే ఇమేజ్ అంటే లైక్ మనం ఇట్లానే స్టెప్స్ దగ్గర టెంపుల్ దగ్గర స్టెప్స్ అట్లాంటి దగ్గర కూర్చొని అటువంటి ఇమేజెస్ యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే. అట్లా సెట్ అవ్వలేదంటే స్టెప్స్ ఉంచుకోండి. స్టెప్స్ ఉంచుకొని లైక్ నేను ఒకసారి ఈ ఇమేజ్ నేను రఫ్గా వర్క్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి తీసుకుందాం మనం. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ నుంచి తీసుకుందాం. నేను రఫ్గా కట్ చేస్తున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి. ఇదంతా హెయిర్ అంటే లైక్ మొబైల్లో క్లిక్ చేసుకున్నట్టున్నారు క్లిక్ ఇది. సో జా లైన్ అనేది ప్రాపర్గా రావాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. జా లైన్ ప్రాపర్గా ఉంటేనే మీకు కటింగ్ అంటే ఈ అనాటమీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జా లైన్ ప్రాపర్గా లేదనుకోండి బాడీ షేప్ అవుట్ అవుతుంది ఇమేజ్లో. ఓకేనా? ఓకే అన్న. సో నెక్స్ట్ ఫ్లవర్స్ దగ్గర కూడా డీటెయిలింగ్ ఉండాలి. ఫస్ట్ రఫ్గా కట్ చేసినా కానీ కొంచెం డీటెయిల్గా కట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మొబైల్లో కాబట్టి కొంచెం షార్ప్నెస్ తక్కువ ఉంటాయి. జూమ్ ఎక్కువ చేసుకొని కట్ చేయండి. అంటే హెవీగా ఈ రేంజ్లో జూమ్ చేసుకుంటేనే మీకు డీటెయిలింగ్ అంతా కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్ కనిపిస్తుంది చూసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకే తీసుకుంటా స్టెప్స్. ఇంతవరకు తీసుకొని అవుట్ సెలెక్ట్ చేస్తాను. ఇన్ సెలెక్ట్ చేయను. అవుట్ సెలెక్ట్ చేసి మార్చేయడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఇది రఫ్గా ఈ క్లాస్ వరకు రఫ్గా. ఓకే. సో ఇట్లా మొబైల్లో క్లిక్ చేసుకునే పిక్చర్స్కి మనం ఫెదర్ షిఫ్ట్ F6 ఎప్పుడైనా కానీ ఫెదర్ 0.4 కానీ 0.5 కానీ ఇచ్చుకోండి. అంతకన్నా ఎక్కువ ఇవ్వదు. ఇస్తే ఇమేజ్ బ్లర్ అవుతుంది. ఓకే. సో ఇలా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి నేను లైక్ 0.9 ఇచ్చినానన్న. అందుకే ఫుల్ బ్లర్ అయిపోయింది. 0 కొంచెం తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. 0.2 0.3 కూడా ఇచ్చుకోవచ్చు. 0.5 అనేది ఎనఫ్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంతవరకు కట్ చేద్దాం. ఇందులో కొంచెం డిస్టర్బెన్స్ లా ఉంది. ఇంతవరకు కట్ చేద్దాం. అంటే సిట్టింగ్ పొజిషన్లో మళ్ళీ మనకి ప్రాపర్గా అదే యాంగిల్లో సిట్టింగ్ దొరకదు కాబట్టి నేను చెప్తున్నా. ఇంతవరకు చేద్దాం వర్క్ చేద్దాం. ఇంతవరకు డిలీట్ చేసేసి మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు రఫ్గా ఒక ఐడియా గురించి చెప్తున్నాను నేను. దీని తర్వాత మెయిన్ క్లాస్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటి మనం బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఏదైనా మనం లైట్ బ్లూ కలర్ అట్లా పెట్టుకొని హెయిర్ కటింగ్ ఉంటే హెయిర్ కటింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్తా. హెయిర్ కటింగ్లో మాత్రం మీకు స్వాచెస్లో CMYK బ్లూ ఇది స్టైల్. CMYK బ్లూ మాత్రమే వాడాలి. సో మనం బ్యాక్గ్రౌండ్స్ అలైన్మెంట్ చేసుకుంటాం. మన దగ్గర కొన్ని థర్డ్ పార్టీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మీకు అవి ఇస్తా కొన్ని వెబ్సైట్స్ నుంచి కూడా మనం బ్యాక్గ్రౌండ్స్ తీసుకోవచ్చు. అవి కూడా ఏ వెబ్సైట్స్ ఉన్నాయి ఏంటనేది కూడా మీకు వచ్చే క్లాసుల్లో కొంచెం మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో ఇట్లాంటి ఏదన్నా మీకు ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్స్ దొరికాయి అనుకోండి, ఇవన్నీ గూగుల్లో దొరుకుతాయి మనకి. సో మీకు ఇవి నేను ప్రొవైడ్ చేస్తాను. గూగుల్ డ్రైవ్లో లింక్ ఇస్తాను కొన్ని రోజుల తర్వాత. దీంట్లో మీకు ఏదన్నా రఫ్గా నచ్చింది అనుకోండి జస్ట్ యాడ్ చేయండి. ఫస్ట్ మీరు డ్రాగ్ చేసుకొచ్చి జస్ట్ ఫోటో పైన డ్రాగ్ చేయండి. ఇట్లా ఏదన్నా ఒక ఇమేజ్ అనమాట. మీకు ఇక్కడ ప్రాపర్గా ఇంకా కూర్చున్న ఏదైనా హిల్స్ అట్లా దొరికాయి అనుకోండి, ఆ హిల్స్ కూడా తీసుకొచ్చుకొని యాడ్ చేయొచ్చు. ఓకేనా? అంటే కింద కూర్చున్నట్టు ఇదంతా కూడా ఇది రఫ్గా చెప్పాను మీకు. అంటే ఎలాగ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో కటింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అదొకటి.
నెక్స్ట్ బాగానే కష్టపడ్డా చాలా వరకు, ఇంకా కొంచెం కష్టపడాలి. సో ఇంకా టెక్స్ట్ ఓకే అన్న. టెక్స్ట్‌లో వచ్చేసి మీకు ఈ వెబ్‌సైట్ గురించి రాసుకోండి నేను చెప్తా. సో మీరు గూగుల్‌లోకెళ్ళిన తర్వాత డాఫాన్స్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. డాఫాన్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌లోకి వస్తే మీరు మెయిన్ పేజ్‌లో ఉన్నారనుకోండి. మెయిన్ పేజ్‌లో ఎవ్రీడే కొన్ని ఆటోమేటిక్‌గా కొన్ని ఫాంట్స్ అనేది అప్డేట్ చేస్తది. ఇవన్నీ ఫాంట్స్. సో ఈ ఫాంట్స్‌లో రైట్ సైడ్‌కి డౌన్లోడ్ అని ఉంది కదా! సో డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ డౌన్లోడ్ అయితది. ఓకే. ఇది కూడా అంటే కొన్ని ఫాంట్స్ మనకి ఎవ్రీడే అప్డేట్ అయితా ఉంటాయి. ఇదేదో రాకెట్ బ్రష్ అంట. సో ఇట్లా ఓకేనా? సో ఈ ఫాంట్స్ అనేది మనకి డౌన్లోడ్ అవుతాయి. ఉమ్, అది ఐడియా ఉండొచ్చు మీకు మేబీ నాకు తెలిసి. సో హా అన్న. మనం ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ స్క్రీన్ వస్తుంది కదమ్మా. ఫుల్ వస్తుంది. వన్ సైడ్ మీది నాది కాల్ బాక్సెస్ ఉన్నాయి. వన్ సైడ్ ఇప్పుడు కూడా రాని వచ్చిందా? నా నా స్క్రీన్ లో ఎప్పుడు అలానే ఉంటుందండి. అది ఓకే, కంపల్సరీ వస్తుంది దానికి మీది అయితే ఫుల్ ఉంది. ఇట్లా రైట్ సైడ్ చిన్న యారో ఉంటుంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో దీంట్లో మీరు ఏంటంటే ఇది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతాయి. సో జిప్ ఫైల్ గురించి మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉందనుకుంటాను నేను, ఐడియా ఉంది అనుకుంటున్నా. సో జిప్ ఫైల్లో రైట్ క్లిక్ చేసి మీరు జస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొట్టారనుకోండి, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఫాంట్ అనేది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన ఫాంట్ని మనం జస్ట్ రైట్ క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అవుతుంది ఆ ఫాంట్ అనేది. ఓకేనా? సో మీ సిస్టమ్ ర్యామ్ తక్కువ స్పీడ్ ఉందనుకోండి, కొన్ని ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్కువ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల సిస్టమ్ స్లో ఉంటుంది. ఓకేనా? సో మనం ఈ ఫాంట్ రాకెట్ బ్రష్ ఉంది. ఈ రాకెట్ బ్రష్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అని మీకు ఒక ఐడియా గురించి. సో మీరు ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా పైన ప్రాపర్టీస్ వస్తాయి, లేదంటే మనం ప్రాపర్టీస్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మనం ఆర్ఓసి రాకెట్ ఇంకా రాలేదు, మళ్ళీ వస్తే చూద్దాం. మామూలుగా అయితే రాకెట్ బ్రష్ వచ్చింది కదా. హలో హలో హా అన్న, వచ్చింది. రాసుకుంటున్నా. రాకెట్ బ్రష్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సిందంటే ఈరోజు క్లాస్లో మనం ఒక్కొక్క ఫాంట్ కి అంటే ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క కలర్ అప్లై చేయొచ్చు ఫోటోషాప్ లో. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఎల్ అనేది ఉంది కదా, ఎల్ సెలెక్ట్ చేసి ఇక్కడ బ్లాక్ దగ్గర రెడ్ పెడుతుంది. సో ఏ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం డీప్ కలర్, ఎక్స్ ఇంకో కలర్, ఎమ్ ఐ. ఓకేనా? ఓకే అన్న. సో ఇది ఫాంట్స్ మనం డిఫరెంట్ ఇంకా ఉంటాయి, ఇంకా 1001 ఫాంట్స్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ డాఫాన్సే వాడుతాం మేము, డాఫాన్సే వాడండి మీరు కూడా. సో మెయిన్ హెడ్ లైన్ ఏదైతే ఉందో హెడ్ లైన్ హైలైట్ పెట్టుకోండి. దాని కింద ఏదన్నా ఇప్పుడు లక్ష్మి మేము కూడా కమింగ్స్ ఫోటోషాప్ డిజైనర్ కాబట్టి ఫోటోషాప్ డిజైనర్ ఇది హెడ్ లైన్ మంచిగా నీట్గా డిఫరెంట్ ఫాంట్స్ అలైన్మెంట్ చేసుకొని. ఇది ట్యాగ్ లైన్ నార్మల్గా ఏదైనా చిన్న ఫాంట్ పెట్టుకొని చిన్న సైజ్ పెట్టుకొని సరిపోతుంది నీట్గా. ఓకే, ఇట్లా ఫాంట్స్ మనం డౌన్లోడ్ చేసుకుని మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకే అన్న. ఇది ఒక సబ్జెక్ట్ ఈరోజు. ఇది క్లారిటీ ఉంది కదా ఇంతవరకు. హా అన్న. సో నెక్స్ట్ నిన్న మీకు చెప్తా అన్న దాంట్లో హెయిర్ కటింగ్ నేను కొంచెం ఒక 5 minutes తర్వాత తీసుకున్నాను క్లాస్ అనేది.
మీకు డిజైన్లో మేము బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్తాను సార్. సో ఇది మనం నిన్న సగం చేసి వదిలేసాం. అవునండి. సో ఈ క్లాస్ అంతా మీకు క్లారిటీ ఉంది కదా, ఈ క్లాస్ అంతా ప్రాపర్గా. క్లారిటీ ఉందండి. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మల్టిపుల్ అంటే వేరే బ్యాక్గ్రౌండ్స్ తీసుకొచ్చి పెట్టడం ఎలాగా, వేరే బ్యాక్గ్రౌండ్స్ డ్రాప్ చేసుకోవడం ఎలాగని చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫోటోషాప్లో మన దగ్గర ఆల్రెడీ కొన్ని నేను ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇట్లా థర్డ్ పార్టీ దగ్గర తీసుకున్న బ్యాక్గ్రౌండ్స్ కానీ కొన్ని ఉంటాయి. అది కూడా కొన్ని వెబ్సైట్స్ చెప్తాను నేను కమింగ్ క్లాసెస్లో ఏ వెబ్సైట్స్ కానీ. సో ఏదన్నా మీకు ఏదైనా ఇమేజ్ మనం దీంట్లో ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మనకి 4K ఇమేజెస్. మీరు గూగుల్లోకి వెళ్ళి దాన్ని మనకి ప్రాంప్ట్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్నో హిల్స్ అని నాకు కావాలి, అంటే ఒక స్నో అండ్ హిల్స్ రెండు మిక్స్ అయిన ఇమేజ్ కావాలంటే గూగుల్లో స్నో హిల్స్ అని కూడా వస్తుంది, ఫాగ్ ఇమేజెస్ అని కూడా ఫాగ్ ఇమేజెస్ అని వస్తుంది. సో 4K తీసుకోండి, ఏది తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీరు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొచ్చిన ఇమేజెస్. వీటిని మన ఫోటోలో బ్యాక్గ్రౌండ్గా ఎలా వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఉండాలి. అంటే ఎటువంటి ఫోటో ఎటువంటి ఇమేజెస్ యాడ్ చేస్తాం, బ్యూటీ వస్తుంది అని ఒక థాట్ అనేది బ్రెయిన్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నాకు బాగా ఇష్టం ఇంటీరియర్, ఓకేనా. ఈ ఇమేజ్ నేను యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో నేను ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసినాం, డైరెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఒక బ్యాక్గ్రౌండ్లో సపరేట్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, మనం ఇక్కడ ఎట్లయితే ఓపెన్ చేసాము ఇమేజ్ అలానే పక్కన ఓపెన్ అయింది. ఓకే. ఓకే. అలా కాకుండా నేనేం చేస్తా అంటే దిస్ పీస్ ఏమైనా ఉంటుంది కదా, మనం దిస్ పీస్ ఓపెన్ చేసుకొని మన డ్రైవ్లో ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ మనం కాపీ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే సేవ్ చేసుకుంటామో అక్కడ నుంచి అగైన్ ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తాం. డ్రాగ్ చేయడంతో లైక్ ఫోటోషాప్లో మనకి ఆ ఏ ఇమేజ్ డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ పైన డైరెక్ట్ డ్రాగ్ చేస్తాం. ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ డైరెక్ట్గా స్మార్ట్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అయి ఉంటుంది. డైరెక్ట్ డ్రాగ్ చేయడం వల్ల మళ్ళీ మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది ఫైల్లో ఓపెన్ యాజ్లోకి వెళ్ళి స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ డ్రాగ్ చేయగానే మీకు ఇక్కడ చిన్న డబ్బాలాగా వచ్చింది స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇలా కన్వర్ట్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయటం వల్ల యూజ్ ఏంటనేది కూడా ఈరోజు క్లాస్లో కవర్ చేస్తాను. సో దీనికి మీకు ఒక బేసిక్గా నిన్నటి క్లాస్లో మీకు ఒక విషయం చెప్పాను, అంటే దీన్ని చిన్నగా పెద్దగా ఎలా చేసుకోవడం ఎలాగని. సో ఎడిట్లో మనకి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. సో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ వేసుకున్నప్పుడు కంట్రోల్ టీ ఇది మనం చిన్నగా పెద్దగా మనకి అలైన్మెంట్ చేయొచ్చు, ఎలా అంటే అలా. అన్న ఈరోజు నేను ట్రై చేసేది. చూసావా, వెరీ గుడ్. ఇలాగా ఓకే. సో దీన్ని మనం బ్యాక్ కలర్లో మ్యాచ్ చేయాలనుకుంటే జస్ట్ ఒపాసిటీ తగ్గిస్తే చాలు. ఒపాసిటీ తగ్గిస్తే మనం బ్యాక్లో వేసిన బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ అయిపోయింది. అంటే సబ్జెక్ట్ హైలైట్ కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది. ఓకేనా. ఇంకో విషయం ఇక్కడ మీకు మాస్కింగ్ గురించి కూడా అర్థమవుతుంది. మాస్క్ అంటే ఏంటనేది మీకు ఇది సెట్ అయితే ఓకే, సెట్ కాలేదంటే కొంచెం జరుపుకోండి. ఈ ఇమేజ్ నచ్చలేదు అనుకుంటే ఇంకొక ఇమేజ్ తీసుకొచ్చుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఉంది లేదంటే నాకు ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వాలి, ఇదంతా అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ చూడండి, ఇది మాస్కింగ్ అంటాం మనం. చిన్న డాట్ని చూసారా ఇక్కడ, యాడ్ లేయర్ మాస్క్. సో మీకు ఇది లేయర్లో నేను మళ్ళీ కమింగ్ క్లాసుల్లో కవర్ చేస్తాను చెప్పాను కదా, లేయర్ మాస్క్ ఇది. యాడ్ లేయర్ మాస్క్ ఉంటుంది. లేయర్ మాస్క్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేయర్ మాస్క్ అనేది అప్లై చేశారనుకోండి. సో ఇది లేయర్ మాస్క్ అప్లై అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు ఎరేజ్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తే ఇది సాఫ్ట్ రౌండ్ బ్రష్ ఉంటుంది. జనరల్గా ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏంటంటే హార్డ్ రౌండ్ బ్రష్ వస్తుంది. హార్డ్ రౌండ్ బ్రష్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేసి అర్థమైపోయింది. ఇది ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ ఉండాలి. మనకి చూసారా, అంటే హార్డ్గా ఎరేజ్ అయిపోయింది. అర్థమైందా. సో అదే మీరు సాఫ్ట్ బ్రష్ తీసుకున్నారనుకో స్మూత్గా ఎరేజ్ అయిపోయింది. సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని బ్రష్ చాలా పెద్దగా చేసుకొని మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు జస్ట్ ఎరేజ్ చేసుకుంటే మీకు స్మూత్గా ఎరేజ్ అయిపోయింది. ఓకేనా. బ్రష్ ఎలా పెద్దగా చేసుకోవాలన్నా ఈ బ్రాకెట్స్ ఉన్నాయి చూసావా, ఈ పక్క నుంచి క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్స్ ఉంటాయి చూసావా. ఓకే.
పీ పక్కన ఉంటున్న ఇది బ్రాకెట్ ప్రెస్ చేస్తే చిన్నగా అవుతుంది, దాని పక్కన ఉంటున్న బ్రాకెట్ ప్రెస్ చేస్తే పెద్దగా అవుతుంది. అలా కాదనుకుంటే మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఎనీ టూల్ తీసుకున్నా కానీ మౌస్తో రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సైజ్ అని వస్తుంది. సైజ్ బ్రష్ చిన్నగా చేసుకోవచ్చు, బ్రష్ పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, అదొకటి. ఓకే. నెక్స్ట్ బ్రష్ యాంగిల్, ఇది అంటే బ్రష్ చూడండి ఎలా ఉంటుంది. బ్రష్ యాంగిల్ అంటే ఎలాగైనా, బట్ ఇవి చాలా తక్కువ ఉపయోగపడతాయి మనకి. బ్రష్ యాంగిల్ అనేది, బ్రష్ యాంగిల్ నార్మల్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ఆప్షన్ మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఎరేజ్ టూల్ తీసుకొని. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఫెదర్ గురించి చెప్తాను చెప్పాను ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఫెదర్ ఎక్కడ అవునా? వాడతారు, ఎందుకు వాడతారు అని చెప్తాను చెప్పాను. ఈరోజు డిస్కస్ చేద్దాం ఫెదర్ ఎందుకు వాడతాము. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ ఓకే, క్లియర్ కదా? క్లియర్. సో అదే విధంగా మనకేంటంటే పిఎస్డి ఫైల్స్ ఉంటాయి కొన్ని. నేను ఈరోజు వీలైతే మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తా, కొన్ని పిఎస్డి ఫైల్స్ ఉన్న లింక్. సో మీకు నచ్చింది అనుకో, ఓకే, నచ్చలేదు ఇది సెట్ అవ్వలేదు, నచ్చలేదు అనుకోండి, హైడ్ చేసేసుకొని ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి, నో ప్రాబ్లం. ఇలాగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, యాడ్ చేశాను నేను. ఓకే, యాడ్ చేశాను, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో దీన్ని మ్యాచ్ చేయాలి మనం. ఇక్కడ కొంచెం డీప్ కలర్ ఉంది. ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మీరు సింపుల్ వర్క్స్, కొన్ని సింపుల్ వర్క్స్ కూడా ఉంటాయి మనకి. సో ఒక న్యూ లేయర్ తీసుకోండి, సో ఇక్కడ దీంట్లో ఏదైనా లైట్ కలర్, దీంట్లో ఏదైనా ఐ డ్రాపర్ టూల్ తీసుకొని ఏదైనా లైట్ కలర్ మ్యాచ్ అయ్యే లైట్ కలర్ తీసుకొని తర్వాత అగైన్ గో టు బ్రష్ టూల్ తీసుకొని కొంచెం పెద్ద బ్రష్ తీసుకోండి, ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి, జస్ట్ బ్రష్ చేయండి ఇలా, అంటే మ్యాచ్ అయ్యేలాగా మీకు లైట్గా మ్యాచ్ అవుతుంది. న్యూ లేయర్ తీసుకుంటే న్యూ లేయర్లో ఐ డ్రాపర్ తీసుకుంటే మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ అవుతుంది, బ్రష్ తీసుకుంటే ఈ న్యూ లేయర్లో బ్రష్ అవుతుంది. ఓకేనా? మీరు క్లాస్ అయిపోయిన తర్వాత 1-2 సార్లు ఈ కాన్సెప్ట్ వినండి, ఒకసారి అర్థమైందంటే మీరే క్రియేటివ్ వర్క్ చేయగలుగుతారు. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు, సో ఇక్కడ 100% పెట్టాయి, ఇది ఒపాసిటీ అనేది. కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే మనకున్న బ్యాక్గ్రౌండ్లోకి మిక్స్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంటీరియర్ పడుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కొంచెం డీప్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డీప్ చేస్తాను. డీప్ చేయడం ఎలాగా, మీకు ఆల్రెడీ నేను ఈ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో చూపించాను కదా, ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో కాంట్రాక్షన్, బ్రైట్నెస్ ఇట్లాంటివి ఇవి వాడుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంట్రాక్షన్, బ్రైట్నెస్ వాడతాను, కొంచెం కాంట్రాక్ట్ పెంచుతాను, కొంచెం మీ కలర్ చేంజ్ అయ్యి చూడండి. ఓకేనా, కలర్ చేంజ్ అయ్యింది. ఓకే, ఇంకొక ఏదన్నా మీరు ఫ్యాంటసీలాగా డిఫరెంట్ కలర్ యాడ్ చేయాలనుకోండి, కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళండి, కొంచెం గ్రీన్ పెంచుకోండి, కొంచెం రెడ్ తగ్గించుకోండి, కొంచెం ఎల్లో తగ్గించుకోండి, ఎల్లో పెంచుకోండి. సో ఇక్కడ ఒక లేయర్, మనం ఇక్కడ పైన లేయర్ ఉంది కాబట్టి విజిబుల్ అవ్వలేదు, విజిబుల్ అవుతుంది, ఈ లేయర్ ఉండడం వల్ల విజిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ రివీల్ చేసుకొని చూడండి సెట్ అయిందా లేదా అనేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది నార్మల్లో ఉంది, వీటిని బ్లెండ్ మోడ్స్ అంటాం, బ్లెండింగ్ ఆప్షన్స్. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ ఏం జరుగుతుంది అంటే మనకి 1 సెకండ్, ఎవరు జాయిన్ అయ్యారు క్లాస్లో. సో ఇక్కడ ఏం జరుగుతుంది మీకు బ్లెండ్ మోడ్లో, ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ దాంట్లో ఇక్కడ నార్మల్ ఉంది. బేసిక్గా నార్మల్ దగ్గర ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ చేయండి, మల్టిప్లై చేంజ్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి, కలర్ బిన్ పెట్టండి, ఏం జరుగుతుందో చూడండి, లీనియర్ పెట్టండి, ఏం జరుగుతుందో చూడండి, స్క్రీన్ ఇట్లా, సో సాఫ్ట్ లైట్, ఓవర్ లైట్, హార్డ్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్ ఇట్లా ఉంటాయి. సో ఇవి కూడా ఒక్కొక్కటి మార్చి చూడండి, అంటే మీకు ఎక్కడైతే స్టేబుల్గా సెట్ అవుతుంది అనిపిస్తుందో అది మాత్రం అప్లై చేయండి. సో ఇక్కడ లుమినస్ట్రీ బాగా వాడుతున్నాం, లుమినస్ట్రీ ఎందుకు వాడుతాం అనేది కూడా ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. బేసిక్గా నార్మల్గా సెట్ అవుతుంది, నార్మల్లో ఒక 65 డెన్సిటీలో, ఆ ఒపాసిటీలో బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అయింది. సో ఓకే, బాగుంది కదా, ఇలాగా బాగుందా లేదా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, నిన్న పెట్టిన బ్యాక్గ్రౌండ్కి, నిన్న ఈ అమ్మాయిది డెమో క్లాస్ చెప్పిన బ్యాక్గ్రౌండ్కి ఈ హ్యాపీ బర్త్డే అనేది సెట్ అయింది, వీటికి సెట్ అవ్వలేదు, అంటే మనం ఈరోజు తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి సెట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, వీటిని కూడా రీఅలైన్మెంట్ చేయాలి. రీఅలైన్మెంట్ అంటే ఏం లేదు, గో టు బ్లెండింగ్ ఆప్షన్స్, సో గ్రేడియంట్ చేంజ్ చేసుకోండి కొంచెం బయటకు కనపడేలాగా. లేదు గ్రేడియంట్స్ అవే ఉండాలి అనుకుంటే జస్ట్ స్ట్రోక్ ఇంక్రీజ్ చేయండి, స్ట్రోక్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, సో స్ట్రోక్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది హైలైట్ అయిపోతుంది. ఓకేనా,
ఫేస్ లేయర్ స్టైల్స్ ఇట్లా. సో లేదు అంటే నాకు కొంచెం ఎందుకో బర్త్డేనో ఇది కొంచెం హార్ష్గా అనిపిస్తుంది అంటే సో గో టు గ్రేడియంట్ ఓవర్లేలోకి వెళ్ళి బర్త్డే చేంజ్ బర్త్డే ఏదైనా గ్రీన్ అంటే మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకోవాలనిపిస్తే బ్లూస్లో ఇది కూడా కొంచెం బాగానే ఉంది. ఆరెంజెస్ గ్రీన్స్ ఇక్కడ చూడండి గ్రీన్స్ అని ఇచ్చారు కదా, దీంట్లో మీకు ఏదైనా నచ్చిందంటే ఇది అప్లై చేసుకోండి లైట్ కలర్స్ లాగా. ఈ బ్యాక్గ్రౌండ్కి మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి మన ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలాగా ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ పోవాలి. మీరు ఒక ఇమేజ్ పైన ఎంత టైం అయితే కేటాయించి ఎంత ఫ్రీక్వెంట్గా కూర్చొని ఓపిక్గా ఎంత అయితే వర్క్ చేయగలుగుతారో మీకు అవుట్పుట్ అనేది అంత అద్భుతంగా వస్తుంది. మీరు ఒక 10 minutes కూర్చొని చేసా నాకు రాలేదు అంటే రాదు. ఓకేనా, కొన్ని ఇమేజెస్కి 1 hour 2 hours కూర్చోండి. మీరు బేసిక్గా కొన్ని సినిమా పోస్టర్లు చూస్తే ఒక్కొక్క పోస్టర్కి 2 days 3 days కూర్చున్న రోజులు కూడా ఉంటాయి. ఒక్కొక్క పోస్టర్ 1 hourలో చేసినవి కూడా ఉంటాయి. ఒక్కొక్క పోస్టర్ 10 days చేసినవి కూడా ఉంటాయి. ఒకటే పోస్టర్. ఓకే, సో మనం ఎంత పేషెన్స్గా ఎంత క్రియేటివ్గా వర్క్ చేయగలిగితే మనకి మార్కెట్లో అంత బ్రాండింగ్ ఉంటుంది అన్నమాట ఇమేజ్. ఓకేనా, సో ఇది బేసిక్గా క్రియేషన్ వర్క్స్ అన్నమాట. ఇది ఒక పాయింట్ ఆఫ్ వర్క్. సో నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఇమేజ్ పెట్టాలి. మనం ఏదైనా ఇమేజ్ తీసుకొచ్చి యాడ్ చేయాలి, ఆ ఇమేజ్ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేయాలి. ఇంకా ఎలాగంటే సో నేను కొంచెం కిందికి చేసుకుని ప్రజెంట్ ఈ కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి కిందికి చేసా. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను లింక్ లేయర్ చేశా, మూడింటికి లింక్స్ వేసా. ఇక్కడ లింక్స్ కనబడుతుంది కదా, రైట్ క్లిక్ చేసి నేను ఇక్కడ లింక్ అన్లింక్ ఉంది కదా, ఇందాక అన్లింక్ కొట్టా. ఇప్పుడు లింక్ లేయర్స్ అని చూసారు కదా. లింక్ లేయర్స్ ఎందుకు అంటే ఈ మూడు ఎట్ ద టైం జరుపుకోవడానికి మనం చేసిన అలైన్మెంట్ ఎటు మిస్ అవ్వకుండా ఉండటానికి లింక్ చేస్తాం. లింక్ అనేది చేస్తే మనం ఈ దీంట్లో ఏ ఒక్కటి జరిపినా కానీ 3 లేయర్లు జరుగుతాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే మీకు ఇక్కడ నేను 3 సెలెక్ట్ చేశాను షిఫ్ట్ పట్టుకొని. మొన్న మీకు కాన్సెప్ట్ తర్వాత చెప్పాను క్రియేషన్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి గ్రూప్ లేయర్స్ అని ఉంది. గ్రూప్ లేయర్స్ అంటే Ctrl+G కొడితే ఆటోమేటిక్ గ్రూప్ లేయర్ అవుతుంది. అంటే ఇదంతా టెక్స్ట్ అని పెట్టుకోవచ్చు మనం, రీనేమ్ టెక్స్ట్. సో ఈ లేయర్ బాక్స్లో ఎక్కువ లేయర్స్ లేకుండా దీన్ని గ్రూప్ చేసుకోవడానికి ఇక్కడ లేయర్ బాక్స్లో ఇక్కడ మీకు గ్రూప్ అన్గ్రూప్ అని ఉంటాయి. ఓకేనా, లింక్ లేయర్స్ అన్లింక్ లేయర్స్ అని ఉంటాయి. అవి ఇక్కడ షార్ట్కట్లో మనకి చూసుకోవచ్చు. మీరు డౌన్ యారో బటన్ వచ్చితే మీకు ఆటోమేటిక్గా రివ్యూలు అయితే మనకి తెలిసి చేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను హైడ్ చేసుకున్నా. సో దీంట్లో మనం బ్లెండింగ్లో ఇంకొక ఇమేజ్ యాడ్ చేయడం ఎలాగా. ఓకే, సో ఇది ఈరోజు చూద్దాము. ఇది కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా క్రియేషన్స్ అంటే ఆల్బమ్ డిజైనింగ్లో క్రియేషన్స్ కానీ నాట్ ఎన్ ఆల్బమ్ డిజైన్, మీరు ఏదైనా ఒక ఇమేజ్ పైన వర్క్ చేసేటప్పుడు సో మీకు చాలా యూజ్ అయ్యే వర్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో గో టు ఫొటోస్, మనం ఎక్కడైతే మన ఫొటోస్ ఉన్నాయో తీసుకోండి. మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ తీసుకొని సో మీరు ఏ ఫోటో అయితే అక్కడ అలైన్మెంట్ చేస్తున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ డిజైనింగ్లో. మీరు ఫోటోషాప్ వర్క్ చేసేటప్పుడు ఎంత బ్యూటీ అంటే స్మైల్ ఉన్న ఫొటోస్, ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, ప్రాపర్ జాలైన్ అనిపించేలాగా అటువంటి ఫొటోస్ తీసుకుంటే మీకు డిజైనింగ్ అంత లుక్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ తీసుకుందాం అనుకుంటున్నా, అమ్మాయి జాలైన్ అంత బాగుంది. సో మీకు ఆల్రెడీ నేను నిన్న క్లాస్లో కవర్ చేశాను అనుకుంటా. ఈ డిజైన్లో మనం రైట్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇది లేయర్ 1 ఇది. సో మూవ్ టూల్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏ లేయర్ అయినా మూవ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈ పక్కనున్న ఇమేజ్ కూడా మనకి దీంట్లోకి రావాలంటే జస్ట్ మూవ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ గమనించినట్టు మీరు సబ్జెక్ట్ పైన మూవ్ అయింది, మన సబ్జెక్ట్ కిందికి రావాలి బ్యాక్గ్రౌండ్ దగ్గరికి. జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుని కింద డ్రాగ్ చేసుకుని వచ్చేస్తుంది. ఒకటి. రెండోది లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ చేసిన వాళ్ళు వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా మనం ఇప్పుడు 2 వర్క్స్ మీకు చెప్తాయి. ఈ కాన్సెప్ట్లో 2 కాన్సెప్ట్లు కవర్ ఎలా చెప్తా. ఇక్కడ మీరు చూడండి రెక్టాంగిల్ టూల్లో డే 1లో మీకు చెప్పా కదా, మనం క్రియేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక్కొక్క టూల్ గురించి ఇంకా ఇండెప్త్గా వస్తుంది వర్క్ అని చెప్పేసి. ఈరోజు ఎలిప్టికల్ టూల్ గురించి చూద్దాము. ఎలిప్టికల్ టూల్ ఎందుకు అంటే మనకి కస్టమైజ్ ఎక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలని ఉపయోగపడుతుందని చెప్పా కదా. సో నీ అమ్మాయి ఫేస్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇంతవరకు చాలా నాకు. ఓకే, సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫెదర్ అనేది మినిమం 250 ఇవ్వాలి. 250 మినిమం 250 ఇస్తే మీకు కొంచెం బ్లర్గా సెలెక్ట్ అయ్యింది అవుట్లో. ఓకే కొట్టా.
నేను కీబోర్డ్లో Ctrl+C అని ప్రెస్ చేస్తున్నా, మనకు కావాల్సిన డిజైన్లో Ctrl+V అని ప్రెస్ చేశాను. ఓకే, వచ్చిందా? ఓకే అండి. కాపీ పేస్ట్ చేశారు. ఫెదర్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఏం జరిగింది, ఇదంతా బ్లర్ అయిపోయింది. ఓకే, సో నేను ఇమేజ్ హైడ్ చేస్తున్నాను. ఇమేజ్ ఫెదర్ తక్కువ ఇవ్వటం వల్ల ఏం జరిగిందో చూపిస్తా. సో ఇది ఇంకా ఫెదర్ ఇవ్వలేదు, జస్ట్ నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. రెక్టాంగిల్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేశా. నేను డైరెక్ట్గా కాపీ చేశాను, డైరెక్ట్ Ctrl+C అన్న నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూసారా ఎలా ఉందో? ఒక పేపర్తో అంటే కట్టెతో కట్ చేసి జస్ట్ కట్ చేసి పెట్టినట్లు. సో ఫెదర్ అనేది మనం ఫోటో కట్ చేసేటప్పుడు కూడా ఫెదర్ ఇవ్వటం వల్ల ఈ ఎడ్జెస్ అనేది స్మూత్ అవుతాయి కొంచెం. అలా స్మూత్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు అంటే కటింగ్ చేసి పెట్టిన ఫీలింగ్ ఉండదు, మనం ఒక ఫోటో దిగిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మనం బ్లెండ్ మోడ్స్ అప్లై చేద్దాం. బ్లెండింగ్ మోడ్స్ అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఓకే, లుమినస్ట్రీ కానీ, సాఫ్ట్ లైట్ కానీ, ఓవర్ లైట్ కానీ, ఇక్కడ మల్టీప్లై కానీ, ఓకే, లేదు నార్మల్ పెట్టేసి కూడా ఒపాసిటీ తగ్గిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒపాసిటీ తగ్గిస్తే ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లోకి మిక్స్ అయిపోయింది ఇమేజ్. ఓకేనా? ఓకే. సో ఇట్లాగా మనం 2 ఇమేజెస్ 3 ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అమ్మాయిని మిడిల్లో పెట్టాను నేను, అమ్మాయిని మిడిల్లో పెడతా. ఈ ఇమేజ్ ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్ ఇంకొక ఇమేజ్ యాడ్ చేస్తాం. అట్లా మనం ఏం చేయాలి, ఓపెన్ మళ్ళీ అమ్మాయి ఫేస్ రైట్ సైడ్ ఉన్న ఫేస్ అన్నట్టు తీసుకోవాలి. అంటే అన్నీ కూడా లెఫ్ట్ సైడే ఉన్నాయి. నేను దీన్ని రైట్ సైడ్ చేసి చూపిస్తాను మీకు జస్ట్ క్యాజువల్గా. సో అగైన్ ఇమేజ్ వర్క్ తీసుకున్నా, ఫెదర్ ఎంత ఇవ్వాలి ఇక్కడ, Ctrl+C, Ctrl+V ఇక్కడికి వచ్చింది కదా. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ రొటేట్ అవ్వాలి. ఎలా చేస్తాం రొటేట్, ఈ ఇమేజ్ రొటేట్ అవ్వాలి. ఏదో చెప్తారమ్మా. సారీ, ఎడిట్లో కంట్రోల్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు విత్ హారిజాంటల్. ఎడిట్లో ట్రాన్స్ఫర్ విత్ హారిజాంటల్. ఓకే. సో అదే మేము ఇమేజ్ లో చేసాం అనుకో, ఇమేజ్ లో రొటేషన్ లో ఫ్లిప్ హారిజాంటల్ అన్నాం అనుకో, ఎంటైర్ ఇమేజ్ చేంజ్ అవుతుంది. మనం నేను చెప్పే కదా, ఎంటైర్ ఇమేజ్ చేంజ్ అవుతుంది. మనకు ఎంటైర్ ఇమేజ్ చేంజ్ అయితే మొత్తం ఈ బాడీ షేప్ అన్ని ఏమంటారు చేంజ్ అయిపోయింది. సో లేయర్స్ లో ఉన్నప్పుడు మాత్రం మనం ఎడిట్ లో ట్రాన్స్ఫార్మ్ లో, ఇది మీకు షార్ట్ కట్ ఏంటంటే జస్ట్ Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ వస్తుంది, రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజాంటల్ అంటే సరిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇది కూడా సేమ్, ఇక్కడ ఎంత ఒపాసిటీ ఇది పెట్టుకున్నారో 42 ఒపాసిటీ ఉంది కదా, ఇక్కడ కూడా 42 పెట్టుకుని సరిపోయింది. సేమ్ ఒపాసిటీలో మీకు విజిబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి. ఇది కూడా చాలా సింపుల్ క్రియేటివ్ వర్క్స్ అన్నమాట, చాలా సింపుల్గా మీకు మీరు చేసుకునేలాగా. దీన్ని మనం వచ్చే క్లాసుల్లో హై-ఎండ్ మీద రీటచ్ ఎలా చేయాలి, హై-ఎండ్ వర్క్ చేయడం వల్ల క్రియేషన్ని మోర్ లేయర్స్ యాడ్ చేసి, ఓకే, లైటింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి, ఫ్లవర్స్, టెక్స్ట్, ఇంకా కలర్ ప్యాటర్న్స్ అని ఉంటాయి, అవన్నీ యాడ్ చేయడం కూడా చెప్తాను. ఇది బేసిక్ అనమాట. మీకు బేసిక్ క్రియేషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆప్షన్స్ అన్నీ కూడా హ్యాండ్ ఫ్రీ అవుతాయి ఫస్ట్ సిస్టంలో. సో Ctrl+T అనుకోండి, మీకు నచ్చిన సైజ్ అంటే మీకు ఏ విధంగా ఎక్కడైతే బ్యూటీ అనిపిస్తే అది పెట్టండి. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, నేను రెండు కూడా ఒరిజినల్ పిక్చర్స్లో నుండి ఒపాసిటీ తగ్గించాను. అలా కాకుండా మీరు జస్ట్ లొమినస్టీ పెట్టారంటే మ్యాచ్ అయిపోయింది కలర్. ఓకేనా? ఇంకో విషయం ఏంటి, నేను ఇక్కడ ఒరిజినల్లో 42 ఉంది, దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకుంటాం. దీన్ని డూప్లికేట్ లేయర్ తీసుకొని ఈ పైన ఉన్న లేయర్ ఉంది కదా, పైన ఉన్న లేయర్ని సాఫ్ట్ లైట్ పెడతాం, కొంచెం డీటెయిల్ చేంజ్ అవుతుంది. లేదు పైన ఉన్న లేయర్ని నార్మల్ పెట్టా, కింద ఉన్న లేయర్ని సాఫ్ట్ లైట్ పెట్టా, ఇంకొంచెం బ్యూటీ చేంజ్ అవుతుంది. లేదు కింద ఉన్న లేయర్ని లొమినస్టీ పెట్టా, ఇంకా బ్యూటీ చేంజ్ అవుతుంది. ఇలా మీరు అన్ని ఆప్షన్స్ గెలకండి, ఏం కాదు. ఓకేనా? ఓకే. ఇది బేసిక్ కరెక్షన్, బేసిక్.
ఇంకా మీకు ఇంకా టైం ఉంది, ఇంకా మీకు వర్క్ చేయాలనిపిస్తుంది అంటే ఒకటే షీట్ కాదు, ఇంకా 4-5 షీట్లు చేయండి, 4-5 డిజైన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈరోజు అంటే ఇది సెకండ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవటం చెప్తా, ఫాంట్స్ అర్థమైపోయింది కదా. అర్థమైంది. సో దీంట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్స్ అంటే ఎలా చేయాలి ఏంటి అనేది, మన లెక్క నుంచి కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ షాట్ తీసుకోవడం ఎలా అనేది కూడా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. చాలా వరకు అర్థమైందా కాలేదు? కాలేదంటే మనకి డిస్కస్. అర్థమైంది. సో ఇట్లా మనం ఏదైనా సరే మీ ఓపిక, మీరు ఎంత టైం కేటాయించి హార్డ్ వర్క్ చేస్తారో, మీరు కేటాయించే టైంలో మీరు ఎంత ఎన్ని చేసుకోవాలన్నా కానీ కేవలం టైం అనేది ఇంపార్టెంట్. మనకి ఎంత టైం ఉంటే అంత వర్క్ చేయొచ్చు, అంత ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి. సో ఇవాళ చిన్న చిన్న ఆప్షన్లు స్టార్టింగ్లో క్లాస్ వినేటప్పుడు ఇవన్నీ ఎందుకంటే అబ్బా ఇవన్నీ అర్థం కావట్లేదు, ఇది ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది. మీరు 1-2 సార్లు ఇట్లా వీడియోస్ చూసుకుని ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు చాలా హ్యాండ్ ఫ్రీ అవుతారు. మీరు హ్యాండ్ ఫ్రీ అవుతున్న కొద్దీ నేను ఎక్కువ ఆప్షన్స్ చెప్పగలుగుతాను మీకు. ఓకేనా? సో ఇది ఒకటి ప్రాక్టీస్ చేస్తారా ఈరోజు? నెక్స్ట్ ఇంకా అంటే యాక్చువల్లీ హెయిర్ కటింగ్ కూడా చెప్తాం అనుకున్నా. హెయిర్ కటింగ్ కూడా చెప్పమంటే చెప్తా, బట్ కొంచెం టైం పడుతుంది. హెయిర్ కటింగ్ చాలా 4-5 లేయర్స్, 3 లేయర్స్, 2 లేయర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది. చెప్పమంటే ఓకే డన్ అంటే చెప్తా, లేదు అంటే రేపు క్లాస్లో హెయిర్ కటింగ్ చేద్దాం. ఈ రోజు నేను ఇది ప్రాక్టీస్ చేస్తాను. ఈరోజు ఈ ప్రాక్టీస్ చేయండి. సో రేపటి క్లాస్లో మళ్ళీ నేను హెయిర్ కటింగ్ ఒకటి ఇమేజ్ చేద్దాం. ఇమేజ్ సైజ్ కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. బేసిక్గా ఇది లాస్ట్, లాస్ట్. ఎందుకు అంటే మనం ఆల్బమ్ డిజైనింగ్కి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, మనం ఫోటో ఫ్రేమ్స్ చేసినప్పుడు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకేనా? ఓకే అండి. సో ఇది ఆల్బమ్ డిజైనింగ్ సైజెస్ అన్ని కూడా మీకు డిఫరెంట్ ఉంటాయి. మీకు ఎలాగా ఏంటంటే నేను ఒకసారి టెక్స్ట్ టైప్ చేస్తా, ఇవన్నీ నేను ఒకసారి నువ్వు రాసుకో, నీకు ఒక ఐడియా ఉంటుంది డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, ఇది 1236 అనేది 12 ఇంచ్ హైట్, విడ్త్ 36 అనమాట. అంటే నీకు షీట్ అనేది ఎలా వస్తుందో కూడా నీకు డయాగ్రామ్ పెడుతున్నాను. 1236 అనేది షీట్ ఇలా ఉంటుంది అనమాట, పొడుగ్గా ఉంటుంది. 12 ఇంచ్ హైట్ ఉంటుంది, 36 ఇంచెస్ విడ్త్ ఉంటుంది. ఓకే, 1236 అని ఈ ఆల్బమ్ డిజైన్ సైజ్ 1236 అండ్ 1234లో ఎక్కువ డిజైన్ చేస్తాం మనం. ఈ సైజెస్ అనమాట. అగైన్ నెక్స్ట్ ఇంకొక 2 సైజెస్ ఉంటాయి. ఇంకొక సైజ్ ఏంటంటే 15x24 సైజ్ ఒకటి ఉంటుంది. ఇవి రాసుకో, దీంట్లో ఎలా డిజైన్ చేయాలనేది కూడా నీకు చెప్తాను మీకు. నెక్స్ట్ 16x24, ఈ 2 సైజెస్లోనే మనం ఆల్బమ్ డిజైన్స్ అనేవి కూడా చేస్తాం. ఓకే, అగైన్ దాని కింద మనం ఫోటో ఫ్రేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైన్ చేయాలంటే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా చిన్న చిన్న సైజెస్లో నుంచి పెద్ద సైజులు ఉంటాయి. అవి బేసిక్ సైజ్ ఏంటంటే 12 ఇంచ్ హైట్ ఉంటుంది, విడ్త్ 8 ఇంచెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత చిన్న చిన్న సైజెస్ అమ్మా, 1215, 1218. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకో. 1620, 2030. ఇవి కింద ఉన్నాయి మొత్తం ఫోటో ఫ్రేమ్ సైజెస్ అన్నమాట. ఈ పైన 4 ఆల్బమ్ డిజైనింగ్ సైజెస్. ఇప్పుడు నువ్వు చేసే డిజైన్స్ అన్నీ కూడా నువ్వు ఎక్కువ అంటే ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏం చేస్తావు అంటే 12x18 సైజెస్లో ప్రాక్టీస్ చేయి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు 12x18 సైజెస్లో నీట్గా ప్రాక్టీస్ చేసేసాయి. ఓకే, ఇది మెయిన్ సైజ్ 12x18 అనేది. ఈ 1218లో ప్రాక్టీస్. ఈ 1218 సైజ్ ఎలా తీసుకోవాలి ఏంటంటే మీకు ఆల్రెడీ న్యూ ఫైల్ తీసుకోవడం తెలుసు. న్యూ ఫైల్లో ప్రింట్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంచెస్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. లేదు అనుకుంటే మన దేంట్లో క్లిక్ చేసినా సెంటీమీటర్స్ ఇవన్నీ సేవ్ చేసుకోవాలి. సో ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు అన్ని నిలువుగానే తీసుకోండి. కొన్ని పోస్టర్స్ వరకు, కొన్ని పోస్టర్స్ అడ్డంగా తీసుకోండి. విడ్త్ 12 పెట్టండి, హైట్ 18 ఇంచెస్ పెట్టండి. ఇంచెస్లో ఉండాలి ఇక్కడ, గుర్తుంచుకోండి.
మనం ఫోటోషాప్లో ఏది డిజైన్ చేసినా ఇంచెస్లో ఉండాలి, రిజర్వేషన్ 300లో ఉండాలి, ఆర్జీబీ కలర్లో ఉండాలి, 8 బిట్ రేషియోలో ఉండాలి, వైట్ వర్కింగ్ వచ్చేసి ఆర్జీబీ ఉండాలి. ఓకే, సో ఇది మీరు ప్రతిసారి డిజైన్ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక అన్టైటిల్ అని ఉంది కదా, అన్టైటిల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే సేవ్ అని అడుగుతుంది. సేవ్ దగ్గర 12x18 అని చెప్పి సేవ్ చేయండి. ఆల్రెడీ ఒకటి ఉంది, దిస్ నేమ్ ఆల్రెడీ తీసుకోండి. ఫోటో ఫ్రేమ్ పెట్టుకోండి, ఫోటో సేవ్. సేవ్ కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు జస్ట్ రీసెంట్ దగ్గర రీసెంట్ ఫైల్స్ ఉంటాయి, సేవ్ అనే దాంట్లోకి వస్తే మీకు ఆటోమేటిక్గా సేవ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రతిసారి ఇక్కడ టైప్ చేసుకోకుండా జస్ట్ మనం ఫైల్లో న్యూలోకి వచ్చినప్పుడు జస్ట్ గో టు సేవ్ అండ్ ఓపెన్ 1218. 1218 కూడా మీరు చూడండి, ఇక్కడ హారిజెంటల్ తీసుకోవాలా వర్టికల్ తీసుకోవాలా. వర్టికల్ అంటే నిలువుగా ఉండటం, వర్టికల్ తీసుకోవాలన్నప్పుడు వర్టికల్ క్లిక్ చేయండి, హారిజెంటల్ కావాలంటే హారిజెంటల్ చేయండి. సో మీరు వర్టికల్ తీసుకుంటున్నా, వర్టికల్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. దీంట్లో మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పినట్టు మీ దగ్గర ఫొటోస్ ఉంటే ఓకే, లేదంటే మీకు కొన్ని ఫొటోస్ ఇది పంపిస్తే ప్రాక్టీస్కి. వీటిలో ఉన్న కొన్ని ఫొటోస్ తీసుకొని కట్ చేసి మంచిగా నైస్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేయండి అన్నీ. అంటే మనం మీకు ఏ విధంగా క్లాస్ చెప్పానో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఓపెన్ చేయాలి, పింపుల్స్ తీసేయాలి, కలర్ కరెక్షన్ చేయాలి, నీట్ కట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ కూడా యాడ్ చేయండి. టెక్స్ట్ యాడ్ చేయండి, మీరు నెట్లో నుంచి కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఆ ఫైల్స్ కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి, ఓకే అండి. గూగుల్లో మీకు ఒక వెబ్సైట్ పేరు చెప్తాను నేను, పిక్సాబై అని చెప్పేసి. పిక్సాబై కానీ లేదనుకుంటే మీరు మామూలుగా మ్యాక్స్ ఇది పిక్సెల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టుకోండి, మీకు గుర్తుండదు మీకు. పిక్సెల్స్ అనే ఒక వెబ్సైట్లో మనకి సీనరీస్ అన్ని దొరుకుతాయి అన్నమాట, పిక్సెల్స్. మీరు దీంట్లో చాలా మిలియన్ల కొద్ది ఫొటోస్ ఉంటాయి దీంట్లో. మీరు ఆటోమేటిక్ ఏదైనా మీరు వర్క్ చేసుకునే దానికి ఏదైనా ఇమేజెస్ కావాలంటే దీంట్లో తీసుకోవచ్చు. అలా కాకుండా ఇంకొక వెబ్సైట్ ఉంటుంది మనకి, ఫ్రీ పిక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఫ్రీ పిక్ వెబ్సైట్లో కూడా మీకు ఏ ప్రాంప్ట్ నాలెడ్జ్ ఉందంటే ప్రాంప్ట్ రాసి కూడా ఇది జనరేట్ చేసి ఇస్తుంది ఇమేజెస్. దీంట్లో మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వెళ్ళి మీకు ఏం ఇమేజ్ కావాలి. నాకు ఫాగ్ ఫీల్స్ అనో నాకు బాగా ఇష్టం అనమాట. సారీ, ఫాగ్ హిల్స్ ఇమేజెస్ అని కొట్టాను. మరి ఇక్కడ ఫాగ్ హిల్స్ అని చూపించింది కదా. సో నెక్స్ట్ ఇట్లాంటి డౌట్, ఇది డైలీ లిమిట్ కొన్నే ఉంటాయి అనమాట, 5 ఇమేజెస్ 10 ఇమేజెస్. మనం ఒకటికి 2 సార్లు చూసుకొని మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే డౌన్లోడ్ చేసుకోండి. రిక్వైర్మెంట్ ఎలా తెలుస్తుంది అంటే మన బ్రెయిన్లో డిజైన్ చేసేటప్పుడు కాన్సెప్ట్ అనేది మనం ఊహించుకోవాలి. అంటే ఒక అమ్మాయి నిల్చున్న ఫోటో చేస్తున్నామంటే అమ్మాయి నిల్చుంది రోడ్డు మీద నిల్చుందా, ఫారెస్ట్లో నిల్చుందా, అమ్మాయి ఎక్కడన్నా ఏమంటారు టెంపుల్ దగ్గర నిల్చుందా, అవన్నీ చూసుకోవాలి. లేదు నాకు ఫ్యాంటసీ కొంచెం కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నప్పుడు మనం ఫ్యాంటసీ వరల్డ్ ఏ ఇమేజెస్, ఏ ఇమేజ్ అని కొట్టచ్చు, ఏ వాల్పేపర్స్ అని కొట్టచ్చు. సో ఇలాగ మీరు కొడితే ఆటోమేటిక్గా ఫ్యాంటసీ వరల్డ్ అంటే ఫ్యాంటసీ అంటే ఊహించుకోవటం బేసిక్గా. సో మీకు ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాల్పేపర్స్ అన్నీ కూడా. సో ఇట్లాంటి ఏదైనా తీసుకొచ్చి మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్లో వాడుకోవటం. ఫ్యాంటసీ వరల్డ్ వాల్పేపర్స్లో విండోస్, ఇందాక ఫ్యాంటసీ విండోస్ అని పెడతాను, మీకు ఇందాక నేను చూపించి ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. ఇట్లా మీకు నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా సరే చూసుకోండి, ఒకటికి 2 సార్లు చూడండి, నాకు ఇది నచ్చింది. మనకు అన్నీ నచ్చుతాయి కానీ చూడటానికి. బట్ మనం ఫోటోషాప్లో ఏ ఇమేజ్ అయితే వాడతామో చాలా ఇంపార్టెంట్. మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఫోటోషాప్లో జెన్యున్గా వాడగలుగుతున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అన్నెసరీ అన్ని డౌన్లోడ్ చేసుకుని వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా చేయొద్దు. మీకు ఏదన్నా ఇమేజ్ మనం వాడగలుగుతాం అనుకుంటే ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది, ఈ డిజైన్ ఉంది, ఇందాక నుంచి ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. సో దీంట్లో నేను ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ వాడొచ్చా వాడకూడదా, అంటే వాడలేస్తామా లేదా, మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది మన బ్రెయిన్లో ప్రిపేర్ అయ్యింది కదా ఫస్ట్. నేను ఒకసారి చూస్తా, అందుకని నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి. సో దిస్ ఇమేజ్, సో ఇమేజ్ జస్ట్. ఇంకో విషయం ఏంటంటే మీరు డిజైనింగ్ ఇస్తారు, ఓకే, జస్ట్ ఒపాసిటీ తగ్గించుకోండి. సరిపోయింది కదా, సింపుల్గా. బాగుంది. నెక్స్ట్ ఇంకో విషయం, ఇంకోటి ఏంటంటే మీకు జస్ట్ నేను తప్పుగా చెప్తున్నా. మీరు నిల్చున్న ఫోటో చేస్తున్నారు,
నిల్చున్న ఫోటో చేస్తున్నారు, ఈ వాటర్ ఇవన్నీ వద్దు అనుకుంటే మనం ఏం చేస్తాం అంటే, నిల్చున్న ఫోటో అన్నప్పుడు రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇందాక చెప్పా కదా, మీకు ఎంతవరకు ఇమేజ్ కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఫెదర్ సేమ్ ఒకటే ఫెదర్, ఇట్లాంటి మనం కాపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకటే ఫెదర్ 100+ ఉండాలి. నేను 250 ఇచ్చాను. కంట్రోల్-C కాపీ. ఓకే, సో గో టు మనం ఏదైతే డిజైన్ చేద్దాం అనుకున్నాం ఆ ఇమేజ్లో జస్ట్ పేస్ట్, కంట్రోల్-V పేస్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇక్కడ మళ్ళీ కింద మీకు కావాలంటే వేరే ఇమేజ్ యాడ్ చేస్తాం. వేరే కింద గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మీరు నేను చూపించా కదా రీపిక్లో, మళ్ళీ చూద్దాం కింద ఏదన్నా వాటర్ కాకుండా హిల్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా మ్యాచ్ అయ్యేలా ఉందా, 1-2 సార్లు చూడండి. చూసి ఆ ఇమేజ్ని యాడ్ చేసుకోండి. డైరెక్ట్ ఇమేజ్ యాడ్ చేస్తే మీకు అంటే కొంచెం హార్ష్గా కనిపిస్తుంది ఇమేజ్ అనే ఫీలింగ్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫోటోషాప్లో నేను మీకు అన్ని చూపించాను. ఫోటోషాప్లో ఫిల్టర్స్లో బ్లర్ లైట్గా గౌషన్ బ్లర్ ఉంటుంది, లైట్ గౌషన్ బ్లర్ అప్లై చేయండి. దానివల్ల ఏంటంటే ఇమేజ్ అనేది కొంచెం లైట్గా బ్లర్ అయిపోతుంది. మనకి బ్లర్ అవటం వల్ల మీకు సింపుల్గా కనిపిస్తుంది. ఓకే, ఇందాక హార్ష్గా కనిపించింది, ఇది కొంచెం బ్లర్ అయిపోయింది. ఓకే, ఇలాగా నేను ఒక 10 ఇమేజెస్ మీకు పంపిస్తా. నాకు రేపు ఈవినింగ్ క్లాస్ వరకు అట్లీస్ట్ ఒక 5 ఇమేజెస్ అని వర్క్ చేయండి. ఓకేనా? ఓకే అన్న. హలో, అన్న. ఈరోజు క్లాస్ క్లారిటీ ఉందా?